ఓకే, మరి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుని, మరి ఈరోజు 3 days వర్క్షాప్ వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలండి. మరి నేను ఎవరో మీ అందరికీ ఈ పార్టీ తెలిసే ఉంటుంది. మరి రాఘారావు గారి భార్య రాజ్యలక్ష్మి, కొత్త వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మరి మీరంతా ఇక్కడికి వచ్చారు అంటే, ఒకటి సాధన బాగా చెయ్యాలని, 2 జ్ఞానం బాగా పెంచుకోవాలి అని. ఈ 2 కారణాలే భీమవరం రావడానికి కారణం. ఇంకోటి ఏంటంటే, మనకు మొదటి నుంచి కూడా ధ్యానము అంటే ఆరోగ్యం బాగుంటుంది, లేకపోతే మానసికమైన ఏవైనా డిప్రెషన్లు కానీ ఇట్లాంటివి. ఆరోగ్యం అనగానే శారీరక పరంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు. కానీ ఇక్కడ అలాంటి మహత్యాలు ఏమీ జరగవు. ఏం జరగవంటే, మీ ఆరోగ్యం బాగుంటుందని గ్యారంటీ ఇవ్వం, మీరు అనుకున్న కోరికలు తీరుతాయని గ్యారంటీ అంతకంటే ఇవ్వం. ఇక్కడ ఓన్లీ ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం మాత్రమే దొరుకుతుంది మీకు. నిజంగా ధ్యానము అంటే అది ఋషులు యోగులు చేసే ఈ సాధన వాళ్ళ ఆరోగ్యం కోసం చేయలేదు, కోరికల కోసం చేస్తే అది రాక్షస ధ్యానమే. ఏ కోరిక లేకుండా పరమాత్మని తెలుసుకోవాలి, చేరుకోవాలి అనే ఒకే ఒక్క కోరిక అది ఉంటే చాలా తొందరగా మనం ఎదుగుతాం. మనం సాధన చేసి ఏవేవో కోరికలు కోరితే ఈ శక్తిని, ఈ భూమి మీద సాధన చేసి పొందిన శక్తిని ఎక్కడే ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోతాం. తెలియక మరి మీరంతా కొత్త వాళ్ళు అనుకోవచ్చు, మీ మాస్టర్సే చెప్పారు కదా అండి ఆరోగ్యం బాగుంటుందని అని. మీకు ఎంతోమంది కొత్త వాళ్ళకి డౌట్ రావచ్చు, పాత వాళ్ళకి అలవాటు అయిపోయింది, డౌట్ రాదు. అంటే స్కూల్కి వెళ్ళిన పాపకు కానీ బాబుకి కానీ అమ్మ చాక్లెట్లు ఇచ్చి పంపిస్తుంది స్కూల్కి. చదువు అంటే వాళ్ళు విజ్ఞానాన్ని పెంచుకోవడానికి చదువు, కానీ చాక్లెట్లు తినడానికి చదువు కాదు. అవునా? చాక్లెట్ల కోసం చదువా? మనకు కూడా కోరికలు ఉన్నాయి, కోరికల కోసమే సాధన అంటే అంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే ఆ చెప్పే గురువులకి సరి అయిన ఆత్మజ్ఞానం లేకపోతే ఇలాంటి అక్కర్లేని కబుర్లే మనం చెప్తాం. ఏ ఉపనిషత్తు కానీ ఏ వేదాంతం కానీ కోరికల కోసం సాధన కాదు. వస్తాయి, సాధన చేసేవాడికి ఎన్నో శక్తులు సిద్ధులు రావచ్చు. కానీ ఒకే ఒక్కటి నేనెవరు అని తెలుసుకోవాలి అంటే ఈ సాధన చేసే తెలుసుకోవాలి, కానీ భూమి మీద ఇంకోటి ఏమీ మార్గం లేదు. అయితే నేనెవరు అనే ఒక క్వశ్చన్ ఎవరికీ రావట్లేదు ఈ కాలంలో. ఎందుకంటే కోరికలు తీరితే చాలు, డబ్బు ఉంటే చాలు, బంధాలు పెంచుకుంటే చాలు, అందరూ మనల్ని పొగిడితే చాలు అనుకునే ఈ ప్రపంచంలో ఆ క్వశ్చన్ వేయడానికి కూడా ఖాళీ లేనంత బిజీగా తిరుగుతున్నారు అందరూ. కానీ ఏ పూర్వజన్మ పుణ్యం మనకుందో, మరి మనం ఈ సాధనా మార్గంలోకి వచ్చాక పత్రిగారి వల్ల తెలుసుకున్నాం, దేహం నేను కాదు, ఆత్మని నేను. అప్పటి వరకు మనం పెరిగిన వాతావరణం కానీ, మనకి ప్రాపంచిక చదువులు నేర్పిన వాళ్ళు కానీ, మన పెద్దవాళ్ళకి కానీ ఈ సత్యం తెలియక ఫస్ట్ మనమే తెలుసుకున్నప్పుడు ఈ మాటలు మనం జీర్ణించుకోలేకపోయాం. నువ్వు శరీరం కాదు ఆత్మవి అనగానే, ఇదేంటి గురువుగారు కనిపించే శరీరం నేను కాదంటాడు, ఉందో లేదో తెలియని ఆత్మను నువ్వు అంటాడు, ఇదేంటి గందరగోళంలా ఉంది. ఏదో మా పక్కింటి ఆవిడ మా ఎదురింటి ఆవిడ చెప్పింది, ఒంట్లో బాగోపోతే ధ్యానం చెయ్యండి. బాగోని ఒంటికి ధ్యానం చెయ్యాలని నేను మొదలెడితే గురువు దగ్గరికి వెళ్తే ఆత్మ నువ్వు అంటున్నాడేంటి
ఇదేం కొత్త పాఠం అని చాలామందికి ఓ డౌట్ వచ్చింది. కానీ ధ్యానంలో రావడానికి ఇలాంటి చిట్కాలు ఎన్నెన్నో ఉపయోగించి వాళ్ళ నయాన్నో భయాన్నో మనం ధ్యానంలోకి తీసుకొస్తాం. నిజంగా మనం చాలా మొండోళ్ళం అండి. జీవితం బాగుంటే మోక్షం గురించి కూడా ఆలోచించాం. అవునా? ఏ కష్టాలు లేకుండా మంచి డబ్బు, మంచి పేరు, అనుకూలమైన భర్త, పిల్లలు, ఎప్పుడు ఎంజాయ్ లైఫ్ ఉందనుకోండి, భగవంతుడి గురించి ఏమైనా ఆలోచిస్తామా? మధ్యలో ఆయన ఎవరో వేస్ట్ అనుకుంటాం. కొన్ని కష్టాలనే చురకలు తగిలితే కష్టం వచ్చినోడు భగవంతుడా నాకు ఈ కష్టం ఎందుకు వచ్చిందని అప్పుడు పిలుస్తాం ఆయనకి. సుఖాలు భోగాలు వచ్చినప్పుడు భగవంతుడా నాకెంత డబ్బు ఎందుకు ఇచ్చావు అని ఏనాడైనా అడుగుతావా? అలా అడిగితే మానవులమే కాదు, అడగం. అందుకే ఆయన్ని మర్చిపోకుండా ఆయన్ని గుర్తు చేసుకోవడానికి మధ్యలో ఇవి ఉంటాయి. ఎప్పుడు స్వీట్ తింటే స్వీట్ విలువ తెలియదు, మధ్యలో మిరపకాయ బజ్జీ లాంటి కారం తినాలి. అలా ఎప్పుడూ కారం తింటే దాని విలువ తెలియదు. షడ్రుచులు అన్ని రకాలు ఎందుకు పెట్టారో, జీవితంలో కష్టం సుఖం రెండూ ఉంటాయి. ఆ రెండు ఉన్నప్పుడే జీవితం ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడు సుఖాలు ఉన్నాయనుకోండి, కష్టం లేకపోతే సుఖం విలువ కూడా బోర్ కొట్టేస్తుంది కదా. ఇవన్నీ విచారణ చేసి వివరణగా తెలుసుకోవాలంటే ఏ జన్మకి సాధ్యం కాదు, ఒక్క మానవ జన్మకే సాధ్యం. సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో ఇంత వివరంగా జీవితం అంటే ఏంటి, కష్టం అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి, భోగం అంటే ఏంటి, యోగం అంటే ఏంటి, రోగం అంటే ఏంటి, ఇన్ని రకాలు తెలుసుకోవాలంటే ఒక్క మానవ జన్మకే సాధ్యం. కానీ ఏ జన్మకి ఇది తెలుసుకునే సాధ్యం లేదు. అందుకే అన్ని జన్మలు కూడా భోగించడానికే పుడతామట. అంటే ఉన్నాయి అనుభవించేస్తూ ఉంటారు ప్రతి జన్మలో, ఏ స్థితిలో ఏమేమి లిమిట్ వచ్చాయి అన్నీ. కానీ ఒక్క మానవ జన్మలో అన్ని రకాలు తెలుసుకోవాలి. అది ఒక్క మానవుడికే సాధ్యం. ఇప్పుడు చూడండి, మొట్టమొదటి జన్మల్లో ఉన్న వాళ్ళకి ఈ యోగము లేదు, ఏమీ లేదు. దేవుడు ఎవరంటే కనబడిన ప్రతి బొమ్మకి దండం పెడతాం, రాముడికి పెడతాం, కృష్ణుడికి పెడతాం. ఎంతమంది దేవుడి ఫోటోలు ఉన్నాయో అందరూ దేవుళ్ళు అని దండం పెట్టేస్తాం. అవునా? ఇప్పటివరకు చేసింది అదే కదా. ఇక్కడికి వచ్చాక అంటే అనేకత్వం. ఇలా కనిపించింది ఎవరేం చెప్తే నమ్ముతూ ఉంటాం. మనకంటూ సొంత తెలివి మనం ఉపయోగించాం, అలా నమ్ముతున్నాం. కానీ మనం ఏ మంచి చేసుకుని భూమి మీదకి వచ్చేమో మనకు తెలియదు. కానీ పత్రిసారి లాంటి ఒక సద్గురువును పొందాక మనం ఉండాల్సిన ప్లేస్ అది కాదు ఇది, ఉండాల్సిన విధానం అది కాదు ఇది అని తెలుసుకున్నాం. అప్పుడు ఆ జీవితం చాలా కరెక్ట్గా జీవించామనుకున్నాం. అంతే కదా. మనం ఎన్నో పూజలు చేస్తున్నప్పుడు అది కరెక్టు, ఈ పూజ చేస్తే కరెక్ట్, ఆ పూజ చేస్తే కరెక్ట్, ఇది కరెక్ట్ అనుకునే జీవించేసాం. కానీ పత్రికారు వచ్చే తెలిసింది నీ జీవిత విధానం దానికోసం కాదు, మానవ జన్మ దానికోసం కాదు. దేనికోసము అంటే ఒక్కటే తెలుసుకోండి, ధ్యానం దేనికోసము అంటే అజ్ఞానం నుంచి విజ్ఞానంలోకి రావడానికి. మొట్టమొదటి పాయింట్ జ్ఞానం కూడా కాదు, అజ్ఞానంలో నుంచి విజ్ఞానంలోకి రావాలి. ఎంతో అజ్ఞానంతో ఉన్నాం మనం. అందులో విజ్ఞానంలోకి రావాలంటే, విజ్ఞానం అంటే విశేషమైన జ్ఞానం రావాలి మనకి, మామూలు జ్ఞానం కాదు. ఆ విశేషమైన జ్ఞానం పొందడానికే ఈ ధ్యానం. మనం ఎంత అజ్ఞానంగా ఉన్నామంటే కొండ మీద ఉన్న బండరాయికి ఆకారం చెక్కి ఇది దేవుడు అంటే మొక్కేశాం. అవునా? ఎంత బండలా ఉంటే మొక్కం, శిలగా ఉంటే మొక్కం,
శిల్పంగా మారినంటే మొక్కులు మొదలెడతాం. కొంచెం కూడా జ్ఞానం లేదప్పుడు. ఇది బండగా ఉన్నప్పుడు తొక్కేమో, శిల్పంగా అయినప్పుడు మొక్కుతున్నాము. ఏమిటి దీని విశిష్టత అని ఎప్పుడైనా ఆలోచించామా? దానికి ఇంకా బాగా డెకరేషన్ చేస్తే పాపం డెకరేషన్ డబ్బులు అవుతున్నాయని డిబ్బీలో డబ్బు వేసి ఇంకొంచెం చెయ్యన్నాం. అంటే మహా అజ్ఞానంలోంచి మహావిజ్ఞానంలోకి అడుగు పెట్టడం అంటే ఇదేనండి. ఎంత అజ్ఞానము అంటే శిలని శిల్పంగా మలిచి దేవుడిగా భ్రమ పెట్టినప్పుడు అది సత్యమని నమ్మడమే పెద్ద అజ్ఞానం. అంతే కదా. శిలని శిల్పంగా మలిచి దేవుడిని భ్రాంతిలో పెడితే ఇది సత్యం, అది దేవుడే అని నమ్మే అంత అజ్ఞానంలో ఉన్నాం మనం. ఒక నిద్రమత్తులో ఉన్నాం. ఇప్పుడు కూడా కొంతమంది నిద్రపోతున్నారు. నా మాటలు జోలపాట్లా ఉన్నాయో ఏటో. కొంచెం కళ్ళు ఇప్పండమ్మా, తర్వాత పడుకోబెడతాను ఇంకో గంట. ఎంత అజ్ఞానమో చూడండి. నేను చెప్పినా లేకపోతే అవట్లేదు. ఆ పక్క ఆవిడ లేపండమ్మా, పాప అనవసరంగా టికెట్ వేస్ట్. మెలకు వేరే అవట్లేదు ఆవిడకి. లేక క్లాస్ వినడానికి వచ్చావని నిద్రపోవడానిక? మరి అయితే ఎంత అజ్ఞానము. ఈ చిన్న ఉదాహరణ చాలు మన జీవితంలో, అవునా? మరి ఈ చిన్న ఉదాహరణే మనం తీసుకుంటే మన మానవ జన్మలో అప్పటి నుంచి మనము ప్రతి విషయాన్ని గమనిస్తే మనం ఎంత అజ్ఞానంలో ఉన్నామో మనకి అర్థమవుతుంది కదా. మన కష్టాలు మొక్కుతే పోతాయని మరి ముఖ్యం కదా. ఇన్నాళ్ళు నీ గుడి చుట్టూరు తిరుగుతాను, నీ డిబ్బీలో డబ్బేస్తాను, నీకు అష్టోత్తరం చేస్తాను, నీ సహస్రం చేస్తాను. ఆయన సృష్టించిన సృష్టిలోవే తీసుకుని ఆయనకే సమర్పిస్తూ నేను ఉండిలో ఇంత వేసాను. ఎవరిదేసావు? ఎవరిదా డబ్బు? నీదా? ఈ సృష్టి అంతా ఆయనే. ఈశావాసోపనిషత్తు చెప్తుంది, సృష్టి అంతా పరమాత్మదే, నీదేమీ కాదు. కానీ నీ అజ్ఞానం ఏంటి? నేను 1,00,000 రూపాయలు ఉండిలో వేసాను, నేను 10,000 వేసాను. నీ సొంతంగా ఏదైనా నీ కాలు చెయ్య ఇచ్చేవా? కాదంటే ఎలాగో మొలుస్తుందని జుట్టిచ్చావు, అది ఎలాగో వస్తుంది. వచ్చేది ఎవరైనా ఇస్తాం, మిగతాది ఏమైనా ఇచ్చామా మనం? ఏమీ ఇవ్వలేదు. మనదే అనుకున్నట్టు మొక్కులు. ఇదంతా అజ్ఞానం. అంటే మనం ఎంతవరకు వెళ్ళాం? నేను ఇస్తున్నానని అసత్యపు భావన. అది సత్యభావన కాదు, అసత్యమే కదా అది. మనమెవరు ఇవ్వడానికి? ఇది మనదా? మనదైతే మనం చచ్చేటప్పుడు పట్టుకెళ్ళేవాళ్ళం. మనదేమీ కాదు, అన్నీ భూమి మీద వదిలేసి వెళ్తాం. కానీ నేనిచ్చా ఆ డిబ్బీలో ఇంతేసా అంతేసా అని అంత అజ్ఞానంతో కూరుకుపోయి ఉన్నాము. అప్పుడు అందరికీ మనం చాటిస్తాం కూడా. ఆ గుళ్ళో ఎంత ఇచ్చాం, ఓ పెద్ద ఫోటో, ఓ పెద్ద పేరు వేసుకుని మరి మనం ప్రోపగండా చేసుకున్నాం. అంటే ఏమైంది? అజ్ఞానం నుంచి విజ్ఞానంలోకి రావడానికి ఈ సాధనే, ఇంకా రెండో మార్గం లేదు. గురువు వచ్చే వరకు గుడ్డివాడని ఎందుకంటారంటే ఈ 2 కళ్ళు ఉన్నాయి, 3వ కన్ను రాలేదు కాబట్టి ఆధ్యాత్మిక భాషలో గుడ్డివాడని అంటారు. ఆ గురువు వచ్చేకి గుడ్డితరం పోగొట్టుకున్నాం. ఆయన చెప్తూ ఉంటే ఆలోచించాం. అప్పుడు గురువు చెప్తాడు ఇది కాదు అని. అప్పటి వరకు అది అనడానికే భయం. ఇప్పుడు సాధన పెరిగి విచారణ పెరిగి సత్యం కదా అని పైకి అల్లాపోయినా లోన ఒప్పుకుంటున్నారు. ఆ భయం పోయింది. ఇంకా భయం వేస్తుందా? ఇప్పుడు భయమే. నిజమే కదా, భగవంతుడు అనేవాడు ఆత్మగా లోన ఉంటే నేను పైకి వెతికాను.
మనం వెతికిలాట అన్నాళ్ళైంది గురువు వచ్చే వరకు. బయటే దైవాన్ని ఎక్కడ వెతికాం? బయట వెతికాం, లోన వెతకలేదు. అంటే ఏంటి? లోన వెతకడం మొదలెట్టాకే అజ్ఞానం పోయి జ్ఞానం వైపుకు అడుగులేసాం. బయట వెతుకుతున్నంతసేపు మన అజ్ఞానం పోలేదు. లోనకి వెళ్ళాక అజ్ఞానం పోవడం మొదలెట్టింది. అది ఎవరు ఎంత తీవ్రంగా కృషి చేస్తారో అంత పొందుతున్నారు. జ్ఞానం అందరికీ మా గురువు ఒక్కడు అందరికీ సమానమైన పాఠమే చెప్తాడు. కానీ వాడి కృషి, వాడి మేధస్సు, వాడి శ్రద్ధ, వాడి తపన ఇవన్నీ ఉండాలి వినే శిష్యుల్లో. ఏదో విన్నాంలే. మీరు గమనించండి, కోరికలతో చేసే ధ్యానం వల్ల ఇంత పిసర జ్ఞానం కూడా పెరగదండి. మీరు కోరిక లేకుండా చెయ్యండి సాధన, ఎంతో ఎదుగుతాం. కోరిక ఎప్పుడూ వద్దు. నలుగురు పిల్లలున్న మనకే ఏ పిల్లోడికి ఏది ఇష్టమో కొనిస్తాం. ఎంత సృష్టించేసిన సృష్టికర్త ఎవరికి ఎంత ఇవ్వాలో అంతా ఇస్తాడు, ఇచ్చే తీరుతాడు. మనకు అర్హత ఉండాలి పొందడానికి. భగవంతుడి దగ్గర నుంచి ఏదైనా పొందాలి అంటే మనకు అర్హత ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒకే తల్లి కడుపున నలుగురు బిడ్డలు పుడితే నలుగురు జీవితం 4 విధాలుగా ఉంటుంది. కానీ ఆ తల్లి రక్తం పంచుకుని పుట్టారని, ఆ తల్లి పాలు తాగారని ఆస్తిలో వారసత్వం రావచ్చు, కానీ అదృష్టంలో వారసత్వం ఉండదు. ఎందుకు అదృష్టంలో వారసత్వం ఉండదు? వాడి గత జన్మలో ఏదైతే చేసుకుని వచ్చాడో అదే వాడికి దక్కుతుంది. ఆ తల్లి గర్భాన్ని పుట్టాడని అందరి జీవితాలు నలుగురు ఒకలా ఉండవు. అంటే ఇక్కడ నీ ఇష్టం నా ఇష్టం అయితే ఒకలాగే ఆస్తి పంచుతున్నాం, కానీ పరమాత్మ ఇష్టం నీ ఇష్టం కాదు కదా. వాడి గత జన్మ కర్మఫలం కదా. దాన్ని బట్టి వర్తమాన జన్మల్లో వచ్చే అదృష్ట దురదృష్టాలు ఉంటాయి. ఇవన్నీ జ్ఞానం. ఈ జ్ఞానం ఎంతవరకు అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏమంటాం? ఏదో దేవుడికి తెలియదు, మాయదారి దేవుడు నా జీవితం ఇలా రాశాడంటాం. జ్ఞానం వచ్చాక గురువు చెప్పాడు, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవి. సీక్రెట్ అంతా చెప్పేశాడు గురువు. నీ వర్తమాన జీవితం అంతా నువ్వు రాసుకుని వచ్చిందే కదా, నువ్వు నిర్ణయించుకుని వచ్చిందే కదా. నేను ఇలా ఉంటాను, ఈ జన్మలో నేను కర్మఫలాలు అనుభవిస్తాను అని మనం తెచ్చుకున్న జీవితమే కదా. అవునా కదా? మన జీవితం మనమే ఎన్నుకుని వచ్చాంగా. ఆడగా పుట్టాలా, మగ్గా పుట్టాలా, ఎన్ని కర్మలు అనుభవించాలి, పాపాలు ఎన్ని అనుభవించాలి, పుణ్యాలు ఎన్ని అనుభవించాలి, ఇవన్నీ మనమే నిర్ణయించుకుని వచ్చామని గురువుగారు చెప్పారు కదా. అక్కడి నుంచి మన ఏడుపు తగ్గింది కొంచెం. ఇంకా కొత్త ఏడుపులు ఉండవు, కొత్తగా ఏమీ పాపాలు. మరి ఇంత తెలుసుకున్న పాపం చేస్తే ఇంకా మనం వాళ్ళ గురించి పెద్ద లెక్కేసుకోగల. మరి అదే కదా, పాపాలన్నీ రోగాలు, పుణ్యాలన్నీ భోగాలు. నువ్వు చేసే యోగమే జ్ఞానం. అంటే ఏంటి? మనం ఇప్పటి నుంచి గురువు చెప్పిన దగ్గర నుంచి నువ్వు ఆత్మవి కానీ శరీరానివి కాదు అని ఫస్ట్ పదం చెప్తే, ఈ ఆత్మ జీవుడిగా ఎందుకున్నాడు అని మనకు అర్థమైతే, ఆ జీవుడిగా ఉండడానికి కారణం ఈ ఆత్మ చుట్టూరు మనసు అనే తొడుగుంది. ఆ తొడుగుకి ఈ గుణాలు అనేవి ఉన్నాయి. ఈ గుణాల వల్ల నేను జీవుణ్ణి అనుకుంటున్నాం. అవునా? నేను జీవుణ్ణి అనుకోవడం అజ్ఞానం, నేను దేవుణ్ణి అనుకోవడం విజ్ఞానం. అహంకారంతో కూడా అనుకుంటున్నారు కొంతమంది, అనుభవం లేకపోయినా. అది కాదండి. విజ్ఞానం వచ్చాక, ఇంకా పెరిగాక, జ్ఞానం వచ్చినప్పుడు గురువు దగ్గర జ్ఞానం తెలుసుకోవడం. విజ్ఞానం అంటే ఈ జ్ఞానాన్ని నీ అనుభవంలో తెచ్చుకోవడం. గురువు చెప్పాడు, నువ్వు శరీరం కాదు ఆత్మవని. అది జ్ఞానం తెలిసింది నీకు, నేను శరీరం కాదు ఆత్మనని. ఆ ఆత్మ అనే పదం నీ అనుభవంలోకి రావాలి, అది విజ్ఞానం అవుతుంది. మరి అనుభవంలోకి రావాలి అంటే మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మనం ఎప్పుడూ గమనించుకుంటూ ఉండాలి. దైవం ఏ లక్షణాలతో ఉందో
మనం ఆ లక్షణాలు బలవంతంగా కాదండి, అవి సహజత్వంతో ఉండాలి మన లక్షణాలు. అప్పుడు నువ్వు దైవంగా ఎదుగుతున్నట్టే. మనం ఇంకా ఎదగలేకపోతున్నామంటే మనసు మాయ. ఇది చెప్పుకున్నంత ఈజీ కాదు. విన్నది ఆచరణలో పెట్టుకోవడం అంటే ఏది చెప్పుకున్నంత ఈజీ కాదండి. అయితే ఎందుకు వినాలి అంటే సత్యమే తెలియనప్పుడు నువ్వు సత్యంలో ఎలా జీవిస్తావు? ఇది సత్యం అని నీకు తెలియాలి. ఆత్మే భగవంతుడు, భగవంతుడే సత్యం, ఈ సృష్టి అంతా పరమాత్మమయమే అని ఈ సత్యం తెలిసినప్పుడు పరమాత్మ లక్షణాలు తెలుసుకుంటూ మనం అలా ప్రయత్నిస్తే జీవాత్మలు అనుకుంటున్న మనము పరమాత్మ స్థాయికి ఎదుగుతాం. అందుకే జ్ఞానం ఏంటి అంటే అజ్ఞానం నుంచి విజ్ఞానంలోకి అడుగు పెట్టడానికే జ్ఞానం. అజ్ఞానం అంటే నేను జీవుణ్ణి అనుకోవడం, జ్ఞానం అంటే నేను దేవుణ్ణి అనుకోవడం. ఆ దేవుడు అనుకున్నది విజ్ఞానం అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే విజ్ఞానం. నువ్వు విజ్ఞానవంతుడు అయితే అనుకున్న సిద్ధులన్నీ వస్తాయి. జ్ఞానం తెలిసినంత మాత్రం సిద్ధులు రావు. నేను దేవుణ్ణి అనుకుంటే రా, దేవుళ్ళ ప్రవర్తిస్తూ వస్తాయి. అంత సాధన నీకు ఉండాలి. అంత సాధన లేకుండా నేను దేవుణ్ణి అనుకున్నా లాభం లేదు కదా. నీ ప్రవర్తన దెయ్యంలా ఉండి నువ్వు దేవుణ్ణి అనుకున్నా లాభం లేదు. ఎందుకు అలా ప్రవర్తిస్తాడు? నీలో ఉంది ఆత్మ, నీలో ఉంది. అందరిలో ఆత్మ ఉంది కదా. మరి కొంతమంది ప్రవర్తన ఎందుకు తేడాగా ఉంది అంటే వాడికి సాధన లేక, సాధన లేనివాడు మనసు ప్రభావంలో ఉంటాడు, సాధన ఉన్నవాడు ఆత్మ ప్రభావంలో ఉంటాడు. ఇప్పుడు ఇది తెలుసుకున్నాం అనుకోండి, మనకు అబద్ధం ఆడమంటే చచ్చినా ఆడం. ఎందుకు ఆడం? మళ్ళీ కొత్త కర్మ వస్తే అనుభవించడానికి మనకు జన్మ. ఇంకొకటి చచ్చినా ముట్టుకోం. ఎందుకు తీసుకోం? మనకు తెలియకుండా దొంగతనంగా చచ్చినా తీసుకుంటామా? ఎందుకు తీసుకోం? మళ్ళీ దీన్ని తీర్చడానికి ఇంకో జన్మ తీసుకోవాలి. ఇవన్నీ మనకు తెలుసు. దైవం అంటే ఇస్తూ ఉంటుంది, మనోస్థితిలో ఉన్నవాడు అదట్లా నుంచి లాగేయాలని చూస్తాడు. ఇంతే తేడా. మనం ఎవరిదైనా ఆశించామనుకోండి ఇంకా మనోస్థితిలో ఉన్నట్టే, మనం ఇవ్వడానికి ప్రయత్నించామనుకోండి ఆత్మస్థితిలోకి ఎదుగుతున్నట్టే. ఇక్కడ విజ్ఞానంలోకి అడుగు పెడుతున్నట్టు మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తే ఎప్పుడూ కూడా మనం తెలుసుకున్న జ్ఞానాన్ని కానీ ఏదైనా కానీ ఆచరణలో పెట్టుకోవడానికి ఈ దేహమే ఉండాలి. ఏదో పని చేయడానికి దేహం కావాలి, మంచి పని చేయడానికి దేహం కావాలి, సాధన చేయడానికి కూడా దేహమే కావాలి. అందుకే ఈ దేహాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకుంటూ ఉండాలి. చావంటే భయం లేకపోవడం వేరు, కానీ చావు గురించి కాదండి. ఈ దేహం భగవంతుడిని అడిగి కోరి ఎంతో వేదన పడి ఈ శరీరాన్ని తెచ్చుకున్నామట. మానవ జన్మ ఎంత అపురూపమో అంటే ఇప్పుడు మనకు తెలియదు, పుస్తకాల్లో చదివాం, పైకి వెళ్ళే తెలుస్తుంది. ఇంత అపురూపమైన మానవ జన్మ తెచ్చుకున్నాం. ఎందుకు? ఎప్పుడెప్పుడు మానవ జన్మ తెచ్చుకుంటామా, ఎప్పుడెప్పుడు నేను సాధన చేస్తానా, ఎప్పుడు నేను దైవం అని తెలుసుకుంటానా అని తపనతో ఉంటామట. ఇప్పుడు ఆవుకు బండి కట్టి తోలు తీసుకెళ్తాం 4 తన్ని. ఏ ఆవు మనిషికి బండి కట్టి లాక్కెళ్దు కదా, లాక్కెళ్తుందా? అన్ని జీవులు మానవుడి చేతిలో బంది. ఒక్క పాము ఒకటే భయం చెప్పుడే సింహానికి, పులికి, పాముకి వెళ్ళరు. కానీ యోగం చేస్తే వాటిని కూడా లొంగ తీసుకోవచ్చు. యోగం వల్ల విషసర్పాలను కూడా మనం లొంగ తీసుకోవచ్చు. మరి శివుడి మెడలో పాము ఎందుకు ఉంది కదా. అదే శివుడి బొమ్మ చూస్తే మనకు అర్థం అవ్వాలి. నేను పావును చూసి భయపడతాను, శివుడు మెడలో వేసుకుని తిరుగుతున్నాడు అని. ఎందుకు మెడలో వేసుకుని తిరుగుతున్నాడు? ఆ పాము కూడా ఆయన ఏం చేయదు, అంతే కదా. మరి దుర్గాదేవికి సింహం ఎందుకు లొంగింది? అంత యోగ స్థితి
వాళ్ళకు ఉంది. అంటే మానవుడికి సాధ్యం కానిది భూమి మీద ఏదీ లేదు. వాడు యోగంతో అన్నిటినీ సాధించగలడు. అంత గొప్పది మానవ జన్మ. మరి పత్రికారు చూడండి, మనకి ఎంత అద్భుతమైన సాధన ఇచ్చారో. లేకపోతే మనం కూడా ఆ పురుగుల్లాగా, జంతువుల్లాగా, క్రిమికీటకాల్లాగా, పక్షుల్లాగా పుట్టేమో, పెరిగేమో, అనుభవించేమో, చచ్చేమోలాగా ఉండేవాళ్ళం. మానవులు కూడా అంతే కదా, పుడుతున్నారు, పెరుగుతున్నారు, అనుభవిస్తున్నారు, చస్తున్నారు. ఇదే నా జీవితం అనుకుంటున్నారు. కానీ వాళ్ళందరికంటే మనకు ఒకటి ఎక్కువ ఉంది, సాధన ఉంది. కాబట్టి ఈ శరీరం సాధన కోసం తెచ్చుకున్నాం. కాబట్టి దీన్ని సాధనకు ఉపయోగించిన వాడి జీవితమే ధన్యమండి. లేకపోతే అందరిలాగా మనము పుట్టేమా, పెరిగామా. ఎందుకు? దొడ్లో తాడి చెట్టు పెరుగుతుంది, మనము పెరుగుతున్నాం. ఇదే సామెత చెప్పేవారు పూర్వం. ఒక మంచి పని చేయకపోతే దొడ్లో తాడి చెట్టు, ఇంట్లో ఈడు తాడిలా పెరుగుతున్నాడు. పూర్వం ఈ సామెత మీరు ఎవరో వెళ్ళలేదేమో, వెళ్ళారా? ఎందుకు పనికిరాని తాడి చెట్టుతో పోల్చేవారు. అది ముంజికాయలు తినడానికి తప్పించి దేనికి పనికిరాదని. అలాగా మనము కూడా ఈ అజ్ఞానాన్ని రూపుమార్చుకోవడానికి ఈ శరీరం కావాలి. ఈ శరీరాన్ని గురువు దగ్గరికి తీసుకెళ్తే ఈ మనసుతో ఆయన దగ్గర మాటలు శ్రద్ధగా వింటే మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఏం చేయడానికి వచ్చాము అనేది మనకి అర్థమవుతుంది. మానవ దేహాన్ని దేనికి తెచ్చుకున్నాము అంటే మనం ఎవరో తెలుసుకునే అంత సాధన చెయ్యడానికే ఈ శరీరం తెచ్చుకున్నాము. అందుకే సాధన లేని శరీరం వేదన, సాధన ఉన్న శరీరం ఎప్పుడూ ఆనందంతో ఉంటుంది. మనకుంటాయి కష్టాలు, మనకుంటాయి బాధలు, కానీ మనకు తెలుసు కర్మ ఫలాలే అని. అవునా? అందరికీ తెలుసు. ఇక్కడ మనందరికీ తెలుసు. మనకు ఏదైనా కష్టం వస్తే ఓ కర్మ ఖర్చు అవుతుంది అని అందరికీ సాధనలో ఉన్నవాడికి తెలుసు. అందుకే హ్యాపీగా అనుభవించి ఆ పాపకర్మలు కూడా మనం పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి. కానీ నేను ధ్యానంలోకి వచ్చాను, ఇంకా నాకు ఇంటి అన్నామంటే మన అజ్ఞానం ఇంకా వదలనట్టే. అవునా కదా? నాకెందుకు వచ్చింది ఈ కష్టం అని క్వశ్చన్ వేసారా, మీకు ఇంకా అజ్ఞానం పోలేనట్టే. ఎప్పుడు కూడా ఆల్వేస్ కరెక్ట్ భగవంతుడి నిర్ణయం. అందుకే అంటారు నేచర్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అని. ఆయన నిర్ణయం ఎప్పుడూ కరెక్టే. నీ అజ్ఞానం పోనంత వరకు ఎప్పుడు క్వశ్చన్లు ఉంటాయి. కానీ నువ్వు జరుగుతున్న ప్రతి దాన్ని సాక్షిగా గమనించి అనుభవించడానికి రెడీ అవ్వాలి. కానీ ఇలా ఎందుకు జరిగింది అని ఎప్పుడు మనం క్వశ్చన్ వేసుకోకూడదు. ఎందుకంటే మనకున్న ఈ కర్మలు అని అర్థం అవ్వాలి. ఏ కష్టం వచ్చినా అది అర్థమైనప్పుడు ఏం బాధ ఉంటుంది? ఏ బాధ ఉండదు. మనం అనేసుకుంటాం మన నిర్ణయమేని. పత్రికారు ఒకటే మాట చెప్తూ ఉండేవారు, ఏమనంటే నువ్వు అనుకున్నవి జరుగుతాయని అనుకోవద్దు. నీ ప్రణాళికలో అవి భాగం కాకపోతే, నువ్వు భూమి మీదకి వచ్చినప్పుడు అది ప్రణాళికలో భాగం కాకపోతే నువ్వు ఎంత ప్రయత్నించినా పని కాదు. నీ ప్రణాళికలో అది భాగమైతే నువ్వు ప్రయత్నించిన వెంటనే దక్కుతుంది. దక్కలేదు అంటే నిరుత్సాహపడొద్దు. నీ ప్రణాళికలో భాగం కాదు అని ఆ ప్రయత్నం ఆపే. అది రావాలి, అలా ఉండగలగాలి. అది జ్ఞానం పెంచుకోవడం. జ్ఞానం విజ్ఞానంలో రావడం అంటే ఆషామాషి కాదండి. ప్రతి దాన్ని చూసి లోతుల్లోకి వెళ్ళి నేర్చుకోవడమే. ఇలా ఎందుకు జరిగిందని ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే అది భగవంతుడి నిర్ణయం. నువ్వు అనుకున్నట్టు జరగాలని రూల్ ఏమీ లేదు. జరుగుతూ ఉంటాయి. జరుగుతున్న దాన్ని ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళడమే. ఒక పాట ఉంది, మీకు అందరికీ గుర్తుందా? అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని
అనుకోవడమే మనిషి పని. పాత సినిమా, మురళీకృష్ణ. అందుకే నువ్వు అనుకుంటే జరగవు, అనుకోపోయినా కొన్ని జరుగుతాయి. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. అది భగవంతుడు నీకు ఇస్తున్న ప్రసాదం. కష్టమైన సుఖమైన ఆ ప్రసాదాన్ని స్వీకరించాల్సిందే. స్వీకరించలేదు అంటే ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే. అందుకే సాధన ఎందుకు, సద్గురువు ఎందుకు అంటే మనని అజ్ఞానంలోంచి విజ్ఞానంలోకి తీసుకువెళ్ళడానికే సాధన, సద్గురువు అవసరం ఉంటుంది. మరి ఇందులోకి వచ్చాక రెండో స్టెప్ ఏంటి అంటే అనేకత్వంలోంచి ఏకత్వంలోకి రావడం. రెండో పాయింట్, అనేకత్వం నుంచి ఏకత్వంలోకి రావడం. అంటే ఇప్పుడు మనం అజ్ఞానంలో ఉన్నాము, అందరినీ వేరువేరుగా చూస్తున్నాం. అనేకత్వం, దేవుళ్ళని వేరుగా చూస్తున్నాం, దేవతలు వేరుగా చూస్తున్నాం, జీవుల్ని వేరుగా చూస్తున్నాం. నువ్వు కోటాను కోట్ల జీవులను చూసినా, ఎంతో 3 కోట్ల మంది దేవతలను చూసినా అందరిలో ఉన్నది ఒకే చైతన్యం. అవునా కాదా? అందుకే అనేకత్వం నుంచి నువ్వు ఏకత్వం రావడమే రెండో పాయింట్. నీ జ్ఞానం పెరిగినప్పుడు ఏం చేస్తావు? జ్ఞానం లేనప్పుడు వేరువేరుగా కనిపిస్తాయి. అది అనేకత్వం. కానీ ఇప్పుడు జ్ఞానం వచ్చాక నీ దృష్టి ఎలా ఉండాలి? ఏకత్వం. రూపాలు కాదు, ఆ రూపం వెనకాతల ఉన్న పరమాత్మనే నువ్వు చూడగలగాలి. అది నీకు జ్ఞానం పెరిగినప్పుడు వచ్చేది. అందుకే సాధన చెయ్యగా మనం రెండో స్టెప్ ఏమెక్కుతామంటే అనేకత్వం నుంచి ఏకత్వంలోకి వస్తాం. ఇప్పుడు ఎవరి రూపాలు ఎలా ఉన్నా నువ్వు బాక్యాన్ని, రంగు, రుచి ఇవన్నీ చూడొచ్చు. వాడు నల్లగా ఉన్నాడు, వీడు తెల్లగా ఉన్నాడు, వాడు అందంగా ఉన్నాడు, వీడు అందంగా లేడు, ఇన్ని రకాలు అనుకుంటాం. ఎలా ఉన్నా ఉన్నది అందరిలో ఆత్మ అనే భగవంతుడు ఒక్కడే, ఇంకేం లేదు. పిపీలాది బ్రహ్మ పర్యంతం ఉన్నది పరమాత్మే. చర అచర, చలించే దాంట్లో చలించని వాటిలో రెండిట్లో ఉన్నది. ఆ కొండలో అణువులన్నీ కలిపి కొండగా ఏర్పడినా అందులోని ఆత్మ ఉంది. నీటి బిందువులన్నీ కలిపి సముద్రంలాగున్నా అందులో ఆత్మ ఉంది. ఎన్నో అణువులు కలిపి ఒక మంటగా ఏర్పడినా అందులోని ఆత్మ ఉంది. అన్నిట్లో ఎగిరే పక్షిలో ఉంది, పాకే జీవిలోని ఉంది, నువ్వు భయపడుతున్న దాంట్లోని ఉంది, నిన్ను భయపెట్టే దాంట్లో కూడా ఉన్నది ఆత్మే. అందుకే అనేకత్వం అలా వెళ్ళు. సరే వెళ్ళండి. అనేకత్వం నుంచి ఏకత్వంలోకి రావడమే జ్ఞానాన్ని పెంచుకోవడం. నీ జ్ఞానం పెరిగే కొద్ది ఏమైంది? రూపాలు చూడవు అక్కడ. ఇది పశ్చాత్తేది ఏమీ లేదు, అది కూడా ఆత్మే, అది కూడా ఆత్మే. ఇదే మనం ఎదుగుతున్నట్టు లెక్క. ఎదగడము అంటే ఊరికి ఎన్ని రోజులు సాధన చేసేమన్నది కాదండి, మనం ఏం నేర్చుకుంటున్నామన్నది. ఆ ఏం నేర్చుకోవడం అన్నది వస్తే ఎంత ఎదిగామన్న విచారణ మనకి వస్తూ ఉంటుంది. ఏంటి కొలమానము అంటే మన జ్ఞానం పెంచుకోవడానికి కొలమానం మనలో ఫస్ట్ త్యాగబుద్ధి వస్తూ ఉంటుంది, ప్రేమ వస్తూ ఉంటుంది. మనం మామూలుగా జీవనం అనుకున్నప్పుడు పక్కోడికి చచ్చినా సాయం చేయమండి. కానీ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక ఎవరికి ఎప్పుడు ఏది అవసరం వచ్చినా మనకి సాధ్యమైనంత మటుకు మనం వాళ్ళకి సహకారం చేయడానికే మనం ముందుంటాం. మీరు గమనించుకోండి, చిన్న చిన్న త్యాగాలే, అప్పుడే పెద్ద ఆటలోకి వెళ్ళిపోలేదు. ఆ చిన్న చిన్న త్యాగాలన్నీ కూడా మనకు ఉంటాయి. అంటే మనం మొట్టమొదట అజ్ఞానంలోంచి విజ్ఞానంలోకి వచ్చినప్పుడు రెండో స్టెప్లో ఏంటి అంటే అనేకత్వంలోంచి ఏకత్వంలోకి వస్తాం. ఇక మూడో పాయింట్లోకి వస్తే ఏమిటంటే బాహ్యం నుంచి అంతరంలోకి.
బాహ్య ప్రపంచమే సత్యము నిత్యము అనుకుని బయటికే మనము ఇప్పుడు చూడండి, చూసినవన్నీ కరెక్ట్ అనుకునేవాళ్ళం కదా. ఇప్పటికీ పిచ్చి ఉందనుకోండి మనకి, అది బాగుంది ఇది బాగుందని పరిగెడతాం అనుకోండి. బాహ్యం నుంచి అంతరంలోకి ఎక్కువ ప్రయాణం చేయడానికి మనం ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇప్పటికీ చాలామందికి ఒక పిచ్చి ఉంది, అక్కడికి వెళ్ళి ధ్యానం చేద్దాం, ఇక్కడికి వెళ్ళి ధ్యానం చేద్దాం, ఏ గుడికి వెళ్దాం, ఏ కొండలకి వెళ్దాం ఉంటుంది. కానీ ఎక్కడ కూర్చున్నా కళ్ళు మూసుకుంటే మనం అంతరంలోకి వెళ్తేనే బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మీకు సపోజ్ ఒకటి చెప్తాను. ఎక్కడైనా తీర్థం జరుగుతుంది, ఆ తీర్థానికి వెళ్ళిపోవాలి. లేకపోతే నాకు ఇదివరకు ఒక కోరిక ఉండేది చిన్నప్పటి నుంచి, ఏంటంటే పెళ్ళి అయింది పిచ్చి. మా ఆయనకి వెంకటేశ్వర స్వామి, నాది పెళ్ళి అయ్యే వరకు తిరుపతి వెళ్ళలేదు ఎప్పుడు. రాఘరావు గారికి కూడా ఈ వెంకటేశ్వర స్వామి పిచ్చి ఉంది కాబట్టి పెళ్ళి అయింది నుంచి మొదలుపెట్టాం. కోరిక చిన్నది తీరిపోయింది అనుకోండి, పెద్ద కోరిక వస్తుంది, ఇంకా పెద్దది వస్తుంది. అలాగా ఇంకా ఆఖరికి పుట్టప్పుడల్లా బాగానే వెళ్తున్నాం. బ్రహ్మోత్సవానికి ఎప్పుడూ వెళ్ళట్లేదు కదా. బ్రహ్మోత్సవాలకి వెళ్తే ఎలా ఉంటుంది చూడండి, ఈ కోరిక ఎంత లెవెల్కి వెళ్ళిందో. సరే బ్రహ్మోత్సవాలకి వెళ్దాము, వెళ్ళాలంటే రూమ్లో ఉండాలి, రూమ్లో ఉండాలంటే దొరకవచ్చు దొరకపోవచ్చు. మా ఆయనకి నా కోరిక తగ్గట్టు ఆయనకు నచ్చింది కదా, చక్కగా 2 లక్షలు ఆ రోజుల్లో ఒక 30 ఏళ్ల క్రితం రూమ్స్కి డొనేషన్ ఇచ్చేసి 4 రూమ్స్ ఈయన కొనేసుకున్నారు. ఏడాదికో 10-15 రోజులు అవి ఎలా వాడేవాళ్ళం, బ్రహ్మోత్సవానికి 10 రోజులు దాచుకుని ఇలాగే వెళ్ళేవాళ్ళం. అంటే ఒక స్టెప్ ముందు దర్శనం చాలనుకుంటాం, తర్వాత 3 దర్శనాలు, తర్వాత 5 దర్శనాలు, తర్వాత ఏకంగా బ్రహ్మోత్సవాల్లో 9 రోజులు ఊరేగింపులో స్వామికి దగ్గరగా ఉండాలి. ఎంత పెరుగుతూ ఉంటుందో మన కోరిక. ఇంకా అది అనుకున్నాను. రూమ్స్ వచ్చాయి. ఆ సంవత్సరం ఏమైందంటే వరదలు వచ్చి తమిళనాడు కర్ణాటక రాలేదు ఎవరు, ఆంధ్ర వాళ్ళవే. రాత్రి ఖాళీగా ఉంది, స్వామికి ఇలా నిలబెట్టారు. నిలబెడితే నేను అనుకున్నాను, మా గుళ్ళో విగ్రహానికి ఇది పెద్ద తేడా లేదు, ఈ మాత్రం దానికి ఎంత తపన పడి నేను ఎందుకు వచ్చాను. నాకు పెద్ద దూరం నుంచి మన కనురెప్ప ఇలా పడ్డంటే బర్రమని లాగేస్తాడు అక్కడ వాలంటీర్, చూడనివ్వడం. ఎక్కువ చూస్తే మళ్ళీ గుడికి రావని భయం నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అందుకని సరిగ్గా చూడకుండా లాగితే చూడాలని తప్పడం. సరిగ్గా విగ్రహం ముందు నన్ను నిలబెట్టి చూడమ్మా ఎవరు లేరు జనం అంటే, మా గుళ్ళో విగ్రహం లాగే ఉంది ఇది కూడా అంటే, తీరకపోతే మోజు, తీరితే విలువ తెలియదు. అయిపోయింది. ఇంకేమైంది, మోజు తీరిపోయింది కదా, లాటక్కమని పత్రికారు పరిచయం అయ్యారు. ఇంకేం గుడి, ఇంకా తిరుపతి లేదు, ఈ గుడి లేదు, ఇంక ఇది లేదు అది లేదు. అంటే ఏమైంది, మనం తెలియక ముందు ఏదైతే సత్యమని నమ్ముతామో ఆ సత్యం బాక్యమే సత్యం అనుకుంటూ దాని వెనకాతల పడ్డాం. తర్వాత గురువు వచ్చాక చెప్పాడు, అసలైన వెంకటేశ్వర స్వామిని నీలో దాచుకుని తిరుపతి వరకు వెళ్ళి క్యూలో నించుంటున్నావా అని. ఇంకా నించోను సార్ అన్నాను. అప్పటి నుంచి ఎప్పుడు నించోలేదు క్యూలో. మొన్న కూడా ఆ రెడ్డి గారు ఎస్కార్ట్ ఇచ్చి పంపించేశారు కాబట్టి ఎక్కడ క్యూలో లేకుండా డైరెక్ట్గా వెళ్ళి వచ్చేసాం. అంటే ఏంటి అంటే, మనము బాక్యమే సత్యం అనుకున్న మనము గురువు వచ్చాక జ్ఞానం పెరుగుతున్నప్పుడు అసలైన భగవంతుడిని అంతరంలోనే ఆత్మగా ఉన్నాడు. నువ్వు వేరే పేరు పెట్టుకున్నావు, వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు, ఎవరికి నచ్చిన పేర్లు. ఇప్పుడు అమ్మాయి పుట్టిందనుకోండి, అమ్మాయిలందరూ ఇంచుమించుకు ఒకలా ఉంటారు. ఏ తల్లికి నచ్చిన పేరు ఆ కూతురికి పెట్టుకుంటుంది. అందరూ అమ్మాయి 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 అంటారా, అనరు కదా. ఆ తల్లికి నచ్చిన పేరు పెట్టుకుంటుంది. అలాగే నీలో ఉన్న ఆత్మకి వెంకటేశ్వర స్వామిని పెట్టుకోవచ్చు, ఇంకోటి కృష్ణుడని పెట్టుకోవచ్చు. ఎవరికి నచ్చిన దేవుడి పేరుంటే ఆ పేరుతో పెంచుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, మొదట్లో బాక్యంలో చూసిన మనము అంతరంలో చూడటం అలవాటైపోయాక కళ్ళిప్పి ఆ గుడికి వెళ్ళి అక్కడ విగ్రహం చూసి తృప్తి చెందాం. లోనికి వెళ్ళి ఇక్కడ తృప్తి చెందుతాం. ఇప్పుడు 3 రోజులు ఎక్కడే దేగుతున్నాం, వెళ్తున్నామా ఏమన్నా, అసలు అటు వెళ్ళం. మా పూజారి బతిమాలుతాడు, ధర్మకర్తలండి ఓసారి రండి అని. అన్ని చోట్ల ఇంకా అడగడం మానేశాడు. మొదట్లో బాగా అడిగేవాడు, ఇక్కడికి వచ్చినప్పుడైనా రారా అని. ఇంక వీళ్ళు రాలే అనుకుంటున్నారు. లేకపోతే నువ్వు కూడా ధ్యానం చెయ్యి అంటావని అడిగి భయం.
చెప్పి పారిపోతాడు. అది వాడి స్థాయి అడిగి. అలాంటి వాళ్ళు ఉంటే కానీ కొంతమందికి అవ్వదు కదా. ఎప్పుడు అది తప్పు అని అనడం మనది తప్పు. ఏ స్థాయి వాడికి ఆ స్థాయి వాళ్ళు ఉండాలి. అదే పత్రిసారి నేర్పేవారు. నువ్వు ధ్యానంలోకి వచ్చేవని హైవేస్ట్ నీకెవరు చెప్పారు? దేవుడా దేవుడా అనుకుంటూ అక్కడ రావాలి. ఆ దేవుణ్ణి ఎక్కడ చూడాలో ఇక్కడ నేర్చుకోవాలి అని. ఇక్కడికి వచ్చి నేర్చుకుంటాడు దేవుడు ఎవరో. ఫస్ట్ దేవుడా దేవుడా అని అక్కడికే రావాలాడు. భక్తి ముదిరేక జ్ఞానంలోకి వస్తాడు. ప్రతివాడు అంతే. ఫస్ట్ మొదటి స్టెప్పు భక్తి, చివరి స్టెప్పు జ్ఞానం, తర్వాత నేర్చుకునేది ఇంకేం లేదు. అందుకని బాహ్యంలో ఉన్న మనము అజ్ఞానం రూపిని మాపినప్పుడు అంతరంలోకి ప్రయాణిస్తాం. ఆ అంతరంలోనే ఉండడానికి ఇష్టపడతాం. ఎప్పుడైతే మనకి సాధన మీద ఇష్టం పెరిగి జ్ఞానం పెంచుకోవడం మీద ఇష్టం పెరిగింది అంటే మనం విజ్ఞానంలోకి అడుగు పెడుతున్నామని మనకు అర్థం అవ్వాలి. అర్థమైందంటే ఆ జ్ఞానం పెరగాలి. మనకి పెరగడం అంటే ఏది చూసినా నీకు చూడడం రూపం మీద దృష్టి ఉండకూడదు. ఇది పరమాత్మ సృష్టి. నువ్వు గులాబీని చూసినా ఇంత అద్భుతంగా సృష్టించిన పరమాత్మ యొక్క గొప్పతనం నీకు గుర్తు రావాలి. మల్లెని చూసినా ఎంత మంచి వాసన పరమాత్మ దీనికి ఇచ్చాడు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం ఇచ్చాడు. అవునా కదా? గులాబీ అందం గులాబీదే, మల్లె అందం మల్లెదే. కనకాంబరం తేలిగ్గా ఉంటుంది, దానికి ఆ క్వాలిఫికేషన్ ఇచ్చాడు. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిఫికేషన్. సృష్టిలో ప్రతిదీ వేస్ట్ కాదు, అన్నీ కావాల్సినవే. ఇన్ని రకాలు చూసాక అన్నిటినీ అప్రిషియేట్ చేసే గుణం నీకొస్తే నువ్వు దైవానివే. ఇది వేస్ట్ అది రోస్టు కాదు. అన్నిటినీ నువ్వు సాక్షిగా గమనిస్తూ ఇంకా నీకు తెలిసిన ప్రపంచం చాలా చిన్నదైతే నీకు తెలియనిది ఎంతో ఉంది. ఇంకా తెలియనిది తెలుసుకోవడానికే మనకు థర్డ్ ఐ రావాలి. ఆ థర్డ్ ఐ కూడా సాధన వల్లే వస్తుంది. మామూలుగా ఎవరో డబ్బులు ఇస్తే తెచ్చేసేది కాదు. ఈ మధ్య అలాంటి వాళ్ళు కూడా వచ్చారు. కొంచెం ఫీజు ఇస్తే నీ థర్డ్ ఐ నేను తెస్తానంటున్నారు వాళ్ళు. అంటే మోసపోయే వాళ్ళు ఉన్నన్నాళ్ళు మోసగించే వాళ్ళు కూడా ఉంటారు. అడ్డతోలో ఇదేమన్నా కలెక్టర్ ఆఫీస్లో పేపర్ ఏంటి వెయిట్ ఎడతా వచ్చేయడానికి? ఆ కలెక్టర్ ఆఫీస్లో పేపర్ కొంచెం డబ్బు ఇస్తే వస్తుంది, కానీ నీ థర్డ్ ఐ మాత్రం ఎవరికి డబ్బు ఇచ్చినా రాదు. నీ సాధనే నీకు థర్డ్ ఐ రప్పిస్తుంది. అంతేకాని ఎవరి చేతిలోని డబ్బులు పెట్టకండి. దానికే అన్న మాస్టర్లకే థర్డ్ ఐ లేదు. అందుకని థర్డ్ ఐ ఎవరన్నా ఇస్తారు అంటే అది పెద్ద అబద్ధం అనుకోండి. అంతేకాని థర్డ్ ఐలు ఊరికే వచ్చేవు. అర్థమైందా? ఎవరి చేతుల్లోని డబ్బులు ఇట్టేసి మాకు థర్డ్ ఐ తెచ్చే కనకండి. ఎవడికెవడు తేడు చెప్పిన దానికి అసలు థర్డ్ ఐయే లేదు. ఎవరైనా ఇచ్చారా డబ్బులు? ఇచ్చేవాళ్ళు ఎవరు ఇక్కడ రారులేండి. ఇక్కడికి వచ్చారు అంటే సచిన ఎవరో తెలుసు. అలాంటి మాస్టర్లు కూడా ఇప్పుడు వచ్చేసారు. ఇంకా మీకు ఎదురవ్వలేదా? అదృష్టవంతులు. ఎదురవ్వలేదు కాబట్టి ఆ కత్తులు పెట్టుకుని ఇక్కడికి వచ్చారు, లేకపోతే వాళ్ళ చేతిలోనే పోతురు. అలా ఉంటుందన్నమాట. ఈ రకరకాలుగా థర్డ్ ఐ తెప్పిస్తామనుంది, శివుడిని చూపిస్తామనుంది, రాముడిని చూపిస్తామనుంది. చాలామందిని చూపిస్తారు డబ్బులు ఇస్తే. అంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళ కొట్లో పెట్టి తాళం వేశారు, వీళ్ళ డబ్బు ఇవ్వగానే తెరతీస్తారు వీళ్ళు. ఇది తయారైపోయింది ఇక్కడ. ఇంకా మీకు ఎదురవ్వలేదు, మీరంతా చాలా అదృష్టవంతులండి. అది ఇక 4వ పాయింట్, జీవత్వం నుంచి ఈశ్వరత్వంలోకి రావాలి. జీవత్వం నుంచి ఈశ్వరత్వంలోకి రావాలి. జీవత్వం అంటే నేను జీవుణ్ణి అని అనుకోవడమే జీవత్వం. ఎంతవరకు నేను జీవుణ్ణి అనుకుంటామంటే మనలో 3 గుణాలు ఉన్నప్పుడు జీవుడు. తమో గుణం, రజోగుణం, సాత్విక గుణంలో నేను జీవుణ్ణి అనుకుంటాం. కానీ ఆ సాధన మనము
సాత్విక గుణంలోకి వచ్చాక సాధన మొదలు పెడతాం. అప్పుడు శుద్ధ సాత్వికంలో మనం ఏం చేస్తామంటే ఈ సాధన మొదలుపెట్టినప్పుడు మనలో ఉండకూడని చెడ్డ గుణాలన్నింటినీ మార్చుకుంటాం. అప్పుడు శుద్ధ సాత్వికంలోంచి ఒక మెట్టు సాత్వికంలోంచి శుద్ధ సాత్వికంలోకి వచ్చినప్పుడే ఇది మంచి గుణం కాదు అని తెలుసుకుని ఆ గుణాలని మార్చుకుంటాం. సపోజ్ చెప్తాను, ఎవరినైనా మనం విమర్శిస్తాం. ఇదివరకు వాడు ఇలా ఉన్నాడు, వీడు ఇలా ఉన్నాడని విమర్శలు చేసేవాళ్ళమే. అందరం ఒకళ్ళే తప్పు చేయలేదు. ఈ గుణాలున్న ప్రతి వాళ్ళు కూడా తనలో మంచిని గొప్పగా చెప్పుకుంటారు. ఎదుటి వాళ్ళు చెడ్డని కూడా అంత బాహ్యంగా వెక్కిరించడమో చెప్పడమో, ఇద్దరు కలిస్తే మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవడమో ఇలాంటివి చేస్తాం. ఇది మన గుణ ప్రభావం. మన గుణాల్లో ఏంటి, రజోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు నేనే మంచోడిని, ఊరంతా చెడ్డ అనుకుంటాం. ఈ గుణం ఉంటుంది. ఇక తర్వాత ఏమవుతుంది, కొన్ని మంచి పనులు చేసినప్పుడు మనం సాత్వికంలోకి అడుగుపెట్టినట్లే. ఈ సాత్వికంలో అడుగు పెట్టాక ఏదో విధంగా ఒక సత్యంలోకి అడుగు పెడతాం. ఆ గురువు వచ్చినప్పుడు అంతవరకు మనకున్న చెడ్డ గుణాలు మనకు తెలియవు, దానివల్ల తప్పుగా ఉంటుందని తెలియదు. ఈ చెడ్డ గుణాలు తప్పు వల్లే మనకు కర్మలు వస్తాయని తెలియదు. అసలు కర్మ సిద్ధాంతమే తెలియదు మనకు. ప్రాపంచిక జీవితంలో మనం ఏమన్నా కర్మ సిద్ధాంతం ఎంత బాగా నేర్చుకున్నామా? పాపము పుణ్యము రెండే. పుణ్యం అంటే ఏదో గుడిమెట్ల మీద ఉన్నవాడికి డబ్బులు వేయడం, లేకపోతే కొంచెం అన్నదానం చేయడం, డొనేషన్లో. పాపము అంటే సాత్వికంలోకి వచ్చేటప్పుడు పక్కవాడిది అన్యాయంగా తీసుకోం, కానీ కొంతమంది తీసుకోరు, కొంతమంది వస్తే బాగుండని ఆశలు కూడా ఉంటాయి. ఇవి రెండూ తెలుసు అంతే, పాపము పుణ్యము, స్వర్గము నరకము. పైన ఉన్న ఇంకా లోకాలు ఉన్నాయని గురువు వచ్చాక అర్థమవుతుంది. దానికి ఎంట్రన్స్ ఎలా ఉంటుందో అన్నది గురువే చెప్పాలి మనకి. భూలోకం, భువర్లోకం, సువర్లోకం వరకు చేసిన కర్మల వరకే. యజ్ఞయాగాదులు చేస్తే ఇంకో మెట్టు ఎక్కుతాం, కానీ సాధన నుంచే ఉన్నాయి మిగతా ఇవన్నీ. అవునా? ఎప్పుడు వస్తాం మనము? ఈ జీవిని అనుకున్న ఈ జీవి సాధనలోకి వచ్చాక ఈశ్వరత్వంలోకి వస్తాం. అంటే ఏంటి? గురువు చెప్పాడు కదా నువ్వు దైవానివని. ఆ దైవం ఎలా అవుతాడు అన్నది ఆయన చెప్పాడు కదా. గురువు ఏం చెప్పాడు? ఫస్ట్ మన చేత పెద్ద పాపం మానిపించాడు. అవునా? జీవహింస. ఆ తర్వాత పుస్తకాలు చదవండి అన్నాడు. అన్నీ నేను చెప్పక్కల్లా పుస్తకాలు మీకు చెప్తాయని. మరి అన్నీ చదవడం వల్ల ఏమైంది? మనకి కర్మ సిద్ధాంతం నేర్చుకున్నాం, పతంజలి యోగశాస్త్రం నేర్చుకున్నాం, బుద్ధుడు అష్టాంగ యోగం నేర్చుకున్నాం. ఈ 3 రకాలు చదివేటప్పటికి ఇక పాపమే చెయ్యం. చేతనైతే సాయం చేయాలి, లేకపోతే నోరు మూసుకు కూర్చోవాలి. ఇలా ఉన్నప్పుడు కర్మ సిద్ధాంతం మనకేమీ అంటుకోదు. పాపం నువ్వు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎదుటివాడు తప్పు చేస్తుంది, మౌనంగా ఉండండి, నువ్వు చూసి చూడనట్టు పో అక్కడి నుంచి. కానీ ఆడ తప్పు చెయ్యలేదు అని చెప్పడం కంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది కదా. చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కళ్ళు చూస్తుంది, నోరు చెప్తుంది. ఈ రెండిటికి పని చెప్పకు. చూడ్డానికి కళ్ళకి పని చెప్పకు, మాట్లాడడానికి నోటికి పని చెప్పకు. బోల్డ్ కర్మలు తగ్గిపోతాయి. అందుకే చూడండి, ఈ జ్ఞానంలో మనం పెరుగుతున్న కొద్దీ గురువు విలువ తెలుస్తుంది. ఆనందం అనుభవిస్తున్న కొద్దీ గురువు విలువ తెలుస్తుంది. అందుకే ఇవన్నీ నేర్చుకుంటూ ఆనందాన్ని పొందుతున్నప్పుడు గురువు మీద కృతజ్ఞతాభావం పెరిగిపోతుంది మనకి. ఇప్పుడు మనం ఇన్ని నేర్చుకుంటున్నాం, ఇన్ని చేస్తున్నామంటే పత్రిక లేకపోతే మనకు ఒక అడ్రస్ ఉందా? మనం ఏమైనా చేసేవాళ్ళం? ఎవరు లాళ్ళుంటూ ఎంజాయ్ చేసేవాడు. మరి ఇంతమంది నదులను కలిపి ఒక సముద్రంలా తయారు చేసింది పత్రికారే కదా. అవునా? పత్రికారు ఒకరోజు ప్రశ్న వేశారు నన్ను. ఏమనంటే, ఈ పిఎస్ఎస్ఎం అంటే ఏమనుకుంటున్నావు అని అడిగారు నన్ను. ఏముందండి పిఎస్ఎస్ఎం ఒక సముద్రం అండి అన్నా. ఎలా చెప్పగలిగేవు అన్నారు నన్ను. ఆయన ఎప్పుడు నా తెలివితేటలు ఆయన పరీక్షిస్తూ ఉంటారు.
మరి పిఎస్ఎస్ఎంని సముద్రం అని ఎందుకు అన్నావు అన్నారు. సముద్రానికి ఒక పేరే ఉంటుంది, నదులకు చాలా పేర్లు ఉంటాయి. మరి మేమంతా నదులు లాంటి వాళ్ళం, పేర్లు ఉన్నాయి మాకు. ఇందులోకి వచ్చాక నేను పెరబడి మాస్టర్నండి అని ఎందుకు చెప్తున్నామండి అన్నాను నేను. అంటే మన పేరు చెప్పుకోం కదా, పలానా గురువు గారు మేము పెరబడి మాస్టర్లు అండి అని చెప్తున్నామే కానీ పలానా రాజలక్ష్మి అండి, భీమవరం అండి, తటవత్తర కోడలండి అని చెప్తే ఎవడో తెలుస్తుంది. పెరబడి మాస్టర్ అంటే ధ్యానం చేసే వాళ్ళందరికీ ధ్యానం చేస్తున్నారని ఒక అడ్రస్. అందుకే మేము ధ్యానంలో రాకముందు నదులు వండి ధ్యానంలోకి వచ్చాక సముద్రంలో కలిసిపోయాం. మేము సముద్రం వండి ఓహో అలా అనుకుంటున్నావా నువ్వు అన్నారు. ఇది కరెక్ట్ కదా అని మీరు నన్ను తిట్టరండి, కరెక్ట్ కాకపోతే తిడతారండి అన్నాను. పక్క నవ్వేసేవారు. అన్నీ అడిగి సార్కి ముందే చెప్పేసేదాన్ని తిట్టకండి అని. అట్లాగా క్వశ్చన్స్ ఎక్కువ వేసేవారు నన్ను. నేను ఆన్సర్ ఎట్లా చెప్తాను అని ఆలోచిస్తూ ఉండేవారు. ఇప్పుడు మనందరం అంతే. ఈ పిఎస్ఎస్ఎం అనే సముద్రంలో నదుల్లో వచ్చి ఇందులో కలిసి సముద్రం అయిపోయాం మనం కూడా. అంటే బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు మనకు ఒక పేరు, మనకు ఒక ఊరు, మనకు ఒక గుర్తింపు ఉండే. ఇప్పుడు అందరి గుర్తింపు ఒకటే, వీళ్ళు ధ్యానం చేస్తారు అంతే కదా. ఇంకా అంతకన్నా మనకి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్, ఎవరికి ఎన్ని కోట్లు ఉన్నాయో ఎవరికి అక్కల్లా ధ్యానం చేస్తున్నారా లేదా, ఇదేగా మన గుర్తింపు కార్డు. అందుకే ధ్యానము అంటేనే పత్రిగారు అంటేనే మనం ఇందులోకి వచ్చామంటే ధ్యానం తప్పించి రెండో ఆశ మనకు ఉండకూడదు. మనమెవరమో మనం తెలుసుకోవడానికే వచ్చాం. ఈ బాహ్య ప్రపంచం సత్యమని నమ్మాం గురువు రానప్పుడు. ఈ బాహ్య ప్రపంచం అంతా అసత్యమని తెలుసుకున్నాం గురువు వచ్చాక. అయితే సత్యం ఎక్కడుంది అంటే నీలో ఆత్మగా, సృష్టి అంతా సర్వాత్మగా. నీలో ఉన్న ఆత్మను నువ్వు తెలుసుకోగలిగితే సృష్టి అంతా ఉన్న సర్వాత్మ నీకు అర్థమవుతాడు. విత్తనాన్ని తెలుసుకుంటే వృక్షం తెలుస్తుంది, అవునా కదా. మామిడి టెంకను తెలుసుకుంటే మామిడి పండు అవుతుందని తెలుస్తుంది కదా. వేపకాయ చూస్తే వేప చెట్టు అవుతుందని తెలుస్తుంది, అవునా. అలాగే మనము కూడా గురువు వల్ల ఆ విత్తనాన్ని చూసి మహావృక్షాన్ని గుర్తించడం వచ్చింది. విత్తనం ఆత్మ, పరమాత్మ మహావృక్షం. ఇది ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో ఇంకా తెలుసుకోవాల్సింది లేదు. సృష్టి మొత్తం నీకు అర్థమవుతుంది. అందుకే ఫస్ట్ పాయింట్ ఏంటి, జ్ఞానంలోకి రావడం, గురువు దొరకడం అంటే అజ్ఞానంలో నుంచి విజ్ఞానంలోకి రావడం. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి, ఆత్మ నుంచి ఏకత్వంలోకి రావడం. మూడో పాయింట్ బాహ్యంలోంచి అంతరం. నాలుగవది జీవత్వం నుంచి ఈశ్వరత్వంలోకి రావడం. ఈ 4 వస్తుంటే మన జ్ఞానం పెరుగుతూ ఉన్నట్టే. పెరగాలి. పెరగడానికే ఇక్కడికి వస్తున్నాం, ఇక్కడ సాధన చేస్తున్నాం. తెలుసున్న విషయం ఈ సత్సంగంలో పంచుకుంటున్నాం. అందరికీ పూర్తిగా తెలిసిపోలేదండి. తెలిసిపోతే భూమి మీద ఉండాల్సిన అవసరమూ లేదు. తెలుసుకున్నది 10 మందికి చెప్తూ ఇంకా కొత్తవి వెతుక్కోవడమే. ఇంకా కొత్తవి ప్రతి ఒక్కరూ అనుకోవాల్సిందే. నేను భూమి మీద ఉన్నాను అంటే ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఉంది అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నాకన్నీ తెలిసిపోయాయంటే తెలిసిపోయినట్టే. నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అని మనలో తపన ఉంటే తెలుసుకోవలసినవన్నీ కూడా మన ముందుకి ఆ భగవంతుడే, ఆ ప్రకృతే అమర్చి పెడుతుంది. ఎప్పుడు కూడా మనం ఒక అడుగు వేస్తే భగవంతుడు 10 అడుగులు వేసి చేతి పట్టుకుంటాడు అన్నారు. అంటే ఒక అడుగు మన ప్రయత్నం, ఒక అడుగు, 10 అడుగులు ఆయన వేసుకొచ్చి మనకు అందిస్తాడు. అది జ్ఞానమైన సాధన. మనం సాధనే చెయ్యాలని లేకపోతే ఎన్ని వంకలు పెడతాం. వాళ్ళు డిస్టర్బ్ చేశారు, వీళ్ళు డిస్టర్బ్ చేశారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చారు. ఏ అడ్డొచ్చినా తిండి మానం, ఏ అడ్డొచ్చినా నిద్ర మానం. కానీ మిగతా అన్నీ మానేస్తూ ఉంటాం. ఎక్కడ ఖాళీ అండి. మరి అవి 2 మానట్లేదు. తిండి నిద్ర మానం. పొద్దుట లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన టైం టేబుల్ అంతా డివైడ్ చేస్తే ఉపయోగపరమైన ఎన్ని, ఉపయోగం లేనివి ఎన్ని పనులు చేస్తున్నాం. అలాగే ఉపయోగపడే మాటలు ఎన్ని మాట్లాడుతున్నాం, ఉపయోగం లేని మాటలు ఎన్ని మాట్లాడుతున్నాం.
ఇలా ఎప్పటికప్పుడు విచారణ చేసుకుంటే మెల్లిమెల్లిగా ఉపయోగపడనివి తగ్గించి ఉపయోగపడేవి పెంచుకుంటాం. అది పెంచుకోవడం రావాలి. అజ్ఞానంలో అవి ఎక్కువ చెయ్యొచ్చు, కానీ జ్ఞానం వచ్చాక ఉపయోగపడని పని చెయ్యకూడదు, ఉపయోగపడని మాట మాట్లాడకూడదు. అది అన్నిటికంటే విలువైందండి. మన దగ్గర ఉన్న విలువైన వజ్రాయుధం వాక్ అండి. ఈ మాట లేని వాడికి తెలుస్తుంది మాట్లాడేవాడు హ్యాపీనెస్ నాకు పోయింది అని. అది భగవంతుడు మనకిచ్చాడు. అందుకే పత్రిగారు అన్నారు, నీ మాట నీకైనా ఉపయోగపడాలి, నీ పక్కవాడికైనా ఉపయోగపడాలి, ఉపయోగపడని ఒక్క మాట నీ నోటంట రానివ్వద్దు అని. అదే కృష్ణుడు అనుద్వేగకరంగా మాట్లాడొద్దు, ప్రేమగా మాట్లాడు, సౌమ్యంగా మాట్లాడు. ఎన్ని చెప్పుకొచ్చాడు, మీ క్లాస్ చెప్పాను దాని గురించి. మరి ఇన్ని లక్షణాలు నేర్చుకున్నప్పుడు మన వాక్కు బంగారం కంటే విలువైంది. బంగారం ఎవరికైనా ఇస్తే కర్మ రాదు, కానీ వాక్కును అనవసరంగా తిట్టామనుకోండి కర్మ వస్తుంది. ఇది జన్మకు కారణం అవుతుంది. అందుకే ఎంత జాగ్రత్తగా మనం ఎదిగే కొద్దీ అంత జాగ్రత్త మన జీవితంలో. పని కానీ వాక్కు కానీ అన్నీ జాగ్రత్తగా ఉండాల్సిందే. అతి తూచి మాట్లాడాలి, జాగ్రత్తగా పని చేయాలి. మన వల్లే ఎదుటి వాళ్ళు బాధపడకూడదు, ఎదుటి వాళ్ళు కష్టపడకూడదు. ఇది ఎప్పుడూ మన మాటలో ఉండాలి. పత్రిగారు ఒక మాట అనేవారు, ఒకడు నువ్వు మాట అంటావు, వాడు తిరిగి నిన్నంటే ఆ మాట వాడు నన్ను అన్నప్పుడు నా ఫీల్ ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించి ఆ మాటను ఉపయోగించనేవారు. ఒక్క క్షణం ఆలోచించు. ఇద్దరు కలిస్తే ఏదో మాట్లాడేస్తారు మూడో వ్యక్తి మీద. మరి నీ మీద కూడా వాళ్ళు అట్లాగే మాట్లాడుకుంటారు కదా. అలా మాట్లాడుకుంటున్నారు అని తెలిసినప్పుడు నీ ఫీల్ ఎలా ఉంది? బాధ వచ్చింది. మరి వాళ్ళు బాధపడతారు కదా. అందుకని అలాంటి మాటలు మాట్లాడే వద్దు. ఎన్ని నేర్పారండి ఆయన, ఎన్ని నేర్చుకున్నాం ఆచరణలో పెట్టుకోబట్టికి ఈరోజు ఇంత ఆనందాన్ని ప్రతి ఒక్కళ్ళము. ఆనందమే లేకపోతే ఈ సాధనలోకి రాము, ఇలాంటి జీవితం జీవించలేము. అందుకని జ్ఞానంలోకి ఎందుకు వచ్చాము అన్నది ముందు తెలుసుకుంటే ఇన్ని లక్షణాలు మార్చుకోవడానికి, ఈ లక్షణాలతో ఉండాలి. మనం జీవుళ్ళం కాదు, దేవుళ్ళమే. కానీ ఏమైంది అంటే మనసు అనే మసి పూసుకుని జీవుడిగా బతికాం. కానీ అది దేవుడిగా ఆ మసిని తొలగించుకోవాలి సాధన ద్వారా. దేవుడిగా ఎదగాలి. అర్థమైందండి? థ్యాంక్ యూ.